నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, 2026 ఆగస్టు 2 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:45. చంద్రోదయం రాత్రి 9:16, చంద్ర అస్తమయం ఉదయం 9:44. తిథి చవితి రాత్రి 11:12 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9:24 వరకు, తదుపరి ఉత్తర భాద్ర. కరణము భవ ఉదయం 11:12 వరకు, తదుపరి బాలవ రాత్రి 11:12 వరకు, తదుపరి కౌలవ. యోగము అతిగండము రాత్రి 10:24 వరకు, తదుపరి సుకర్మము. అశుభ ఘడియలు రాహుకాలం సాయంత్రం 5:09 నుండి 6:45 వరకు. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:58 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:33 నుండి 5:09 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:03 నుండి 5:54 వరకు. వర్జ్యం ఈరోజు లేదు. శుభ గడియలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:19 నుండి 2:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. ఆగస్టు 2 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి రాత్రి 11:12 వరకు ఉంటుంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 3:26 నుండి కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో ఉంటారు. ఆదివారం పడమర వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 3:26 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. మధ్యాహ్నం 3:26 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నక్షత్ర బలం పూర్వభాద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఉత్తర భాద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ,
ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: తెలంగాణకి అంకితమైన బోనాల పండుగ 3వ ఆదివారం మరియు సంకష్టహర చతుర్థి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రశ్న: గీతా జయంతి ఏ మాసంలో వచ్చెను? సమాధానాన్ని కామెంట్లు తెలియజేయండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: మీరు చేసే ఎటువంటి ప్రయత్నాలు అయినా అనుకూలిస్తాయి. వృషభ రాశి: ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశి: వ్యయ ప్రయాసలకు లోనవుతూ మానసిక అశాంతిని పొందుతారు. కర్కాటక రాశి: ప్రయాణాలు మధ్యలో రద్దు చేసుకుంటారు. సింహరాశి: బాధ్యతలను ఓపిగ్గా నెరవేరుస్తారు. కన్యా రాశి: ఇంటి విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి: ఆస్తి వివాదాలు ఆందోళన కలిగిస్తాయి. వృశ్చిక రాశి: శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. ధనుస్సు రాశి: అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. మకర రాశి: ఉద్యోగులకు బాధ్యతలు మరింత పెరుగుతాయి. కుంభరాశి: పరిచయాలు పెరిగి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. మీనరాశి: కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.